ఇక్కడ చూడండి గులాబీలు ఒకటే కొమ్మకి ఎంత గుర్తొచ్చేసిందో. ఎందుకు మొన్నటిదాకా ముడుసుకుపోయినాయండి పూలు, తెల్ల గులాబీలు అసలు బాగా. ఇప్పుడే కొంచెం మంచిగా ఇప్పుకుంటున్నాయి, కానీ ఉదయం పూట మంచు కురుస్తుంది. మంచు వల్లనో ఏమో నల్లగా అయిపోతున్నాయి. కనకాంబరాలు కొయ్యకపోతే తెల్లగా అయిపోతాయండి అట్లా. ఆ కనకాంబరాలు ఏమో రోజు రోజు వచ్చేస్తూనే ఉంటాయి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే టమాటాలు అయితే ఉన్నాయండి, కొన్ని ఆకుకూరలు ఉన్నాయి 2-3 రకాలు. ముందైతే టమాటాలు కోసుకుందాం. ఇక్కడ చూడండి, ఇవి ఆకులన్నీ డ్రై అయిపోయినాయి కదా, ఇక అయిపోయే ముందు ఇక డ్రై అయిపోతాయి. అప్పుడు చెట్టు కొంచెం గ్రీనరీగా ఉంది అనుకుంటే కనుక వస్తాయి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే దాన్ని కొంచెం సగం వరకు కట్ చేసి మళ్ళీ కదిలించి ఎరువు వేస్తే మళ్ళీ రావచ్చండి. అండ్ సమ్మర్లో ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది, మనం మొక్కలు వేసినా కూడా కొంచెం డౌటే, అవి మంచిగా వస్తాయి అనేది నమ్మకం తక్కువ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సర్వైవ్ అవుతాయా లేదా అనేది. చూడండి, టమాటాలు మనకి అవసరం ఉన్నా లేకపోయినా కోసేయాలండి, కొయ్యకపోతే వీళ్ళకి బాగా. ఇది కొమ్మ కిందకి వెళ్ళిపోయింది, చూడలేదు, బాగా రెడ్ అయిపోయినాయి కాయలు. ఇక అవి కొంచెం ఇట్లా పండుతున్నాయి అన్నప్పుడే కోసి ఇంట్లో పెట్టుకుంటే తొందరగా పండిపోతాయి. మనకి చెట్టుకు కూడా అంత ప్రాబ్లం ఉండదు, ఎక్కువ బలం తీసుకునే అవసరం ఉండదు కదా. అప్పుడు ఉన్న కాయలు, మిగతా కాయలు తొందరగా పండిపోతాయి. మనం ఎట్లే ఉంచేస్తే కనుక మిగతా కాయలు కూడా అట్లనే అవి మంచి పండకుండా ఎండిపోయినట్టుగా ఒక రకంగా అయిపోతాయి కాయలు అప్పుడు. ఇదిగోండి, ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని అక్కడ కొన్ని ఉన్నాయి. ఇందులో దోసతీగ ఒకటి మొలిసినాయండి, కొన్ని పోతుంటే మళ్ళీ వాటిల్లో వెనక ఏదో ఒకటి వచ్చేస్తున్నాయి. కానీ అట్లా వచ్చేసినా కూడా అంత బలంగా అయితే రావు. మనం మంచిగా మట్టి ఎరువు కలిపి పెట్టినప్పుడు వచ్చినంత బలంగా వాటంతటా అవి మొలిస్తే ఏదో ఒక మట్టిలో ఆ కుండీలలో మొలుస్తాయిలే, కానీ మొలిసినా కూడా అంత ఇదిగా అయితే రావండి అసలు అవి. మనం చక్కగా మట్టి కలుపుకుంటేనే. ఈ టమాటా చూడండి ఎందుకు కుళ్ళిపోయింది. మాకు సౌండ్లు చూడండి, మైకులు పెడతారు, మైకులు ఏంటేంటో అసలు సౌండ్లు, ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వదు అసలు ఒక్కోసారి అయితే. ఇది లెమను, స్వీట్ లెమను, బాగా పూత వచ్చేసింది. ఇప్పుడు సమ్మర్ వచ్చేసిందండి, ఇంకా మంచిగా మొక్కలకి కొంచెం కుండీలలో మనం ఊడ్ చేసిన చెత్త, అదే వినపడుతుందండి, మైకే వినపడుతుంది నా మాట కన్నా. ఇక్కడ ఒక నేతి బీరకాయ, మామూలు బీరకాయ ఒకటి వచ్చింది. ఈ తోటకూర చూడండి, ఈ కుండీలలో వస్తే కుండీలలో బలమంతా వెళ్ళిపోద్దండి ఈ తోటకూరతోటే. అందుకే ఎప్పుడైనా తోటకూరని అసలు విడివిడిగానే వేసుకోవాలి, వేరే కుండీలలో. ఇవేమో అప్పుడప్పుడు ఊడ్చిన గాలికి వచ్చి పడుతున్నాయి, మొదలు ఇంత లావు అయిపోతుంది. మనం వేసిన చెట్టుకు బలం కన్నా ఈ బలం మొత్తం చెట్టు ఇదే లాగేసుకుంటుంది. చూడండి ఎంతెంత లావును మొదలు లావైపోయినాయో. ఇంకా ఈ ఎర్ర తోటకూర అయితే అస్సలు ఎప్పుడు ఉంటూనే ఉంది. ఇది ఒకసారి వస్తే వదలదు ఇంకా మన్ని. ఏ తోటకూర అయినా ఏదైనా ఒకసారి మన గార్డెన్లోకి వచ్చింది అంటే ఇక అంత సామాన్యంగా అసలు వెళ్ళిపోదు అండి. ఆకుకూరలు మాత్రం గంగబాయల కూర కానీ, తోటకూర కానీ, ఇంకా పాలకూర విత్తనాలు కావు కాబట్టి అవి మనం ఉంచంగా విత్తనాలు అయ్యేదాకా అదైతే రాదులే. కానీ గోంగూర కూడా వస్తాయండి, విత్తనాలు పగిలిపోయి కాయలు అయిపోతున్నాయి, మనం తీయకుండా ఉంటే అవే పగిలిపోయి అవి గార్డెన్లో పడుతూనే ఉంటాయి. ఇక్కడ చూడండి, నేను ఎంత కాయ కోస్తూనే ఉంటాం, కాయలు వచ్చేస్తూనే ఉన్నాయి మళ్ళీ తోటకూరకి. అది బలం తగ్గిపోయినప్పుడు ఈ కాయలు ఎక్కువ వచ్చేస్తాయి మన తోటకూరకైతే. ఆకుకూరలు అయితే సింపుల్గా పండించుకోవచ్చండి. ఫస్ట్ పండించుకునే వాళ్ళు అయితే ఎక్కువ కేర్ చేస్తారు కాబట్టి ఇంకా వాళ్ళు అచ్చం ముందు తోటకూర ఇట్లాంటివి వేసుకుంటే కనుక చక్కగా వచ్చేస్తాయి. వాళ్ళకి మంచి ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది మొక్కలు పెంచుకోవాలి అని. కానీరా బాబు, అందరూ మిద్దె తోటలు పెట్టుకోండి అంటే అందరూ యూట్యూబ్లు స్టార్ట్ చేస్తున్నారమ్మా, తల్లి చచ్చిపోతారమ్మా. మాకేదో తెలవక మేము దిగి బయటికి రాలేక లోపల ఉండలేక అన్నట్టు అయిపోయింది మా పని.
కొత్తగా చేయాలనుకుంటే చెయ్యండి, మీ ఇష్టం, అది మీ వద్దంటానికి మేమెవరం. కానీ ఒక్క సంవత్సరంలో మీరు కంప్లీట్ చేసుకునేలాగుంటే చేసుకోండి. మీరు ఒక్క సంవత్సరం కనుక దాటారంటే మాత్రం ఇంకా చాలా కష్టమైపోతుంది. మాకేంటో అప్పుడు తెలవక మేము స్టార్ట్ చేసినాం. ఇప్పుడేమో చాలా సఫర్ అవుతున్నాం. మీరు అలా కాకుండా ఉండాలనుకుంటే చేసుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉండి చేసుకుంటే వద్దనేది కాదు. కానీ కొంచెం ఒక సంవత్సరంలో అయిపోయేలాగా చూసుకోవాలి ఎప్పుడైనా. తోటకూర అయితే చాలా వచ్చిందండి, ఇంకా ఆడ ఉంది. సమ్మర్లో మాత్రం కంపల్సరీ కుండీలలో ఏదో ఒకటి మీ దగ్గర ఇవి ఉంటాయండి, ఆకులనే కాదు అట్ట మొక్కలు ఉన్నా కూడా కప్పేసుకుంటే మల్చింగ్ లాగా నీళ్ళు తడి తొందరగా ఆరిపోకుండా ఉంటుంది. అది తడి ఆరిపోతే ఏమైందంటే సైడ్లు అంతా పగుళ్ళు వచ్చేసినట్టు, గోడలకు పగుళ్ళు వచ్చినట్టుగా సైడ్లు మొత్తం పగిలిపోతుంది. మనం పోసిన నీళ్లు ఎన్ని పోసినా కూడా మొత్తం దిగిపోతాయి కిందకు అసలు, ఆ కుండీలో వండుకోకుండా. అప్పుడు మొక్క డ్రై అయిపోద్ది, ఆ కుండీ కూడా మొత్తం మట్టి అంతా డ్రై అయిపోద్ది. అప్పుడు ఏం చేయాలంటే సైడ్లు మొత్తం ఒకసారి కదిలించేసి పైన ఏదైనా చెత్త కప్పేస్తే అది ఆవిరిలాగా వచ్చేసి ఆ మట్టి అంతా నిమ్ముకొని ఉంటుంది. అప్పుడు నీళ్లు మనం పోసినవి కొంచెం సేపు నిలబడి ఉంటాయి, లేకపోతే కిందకి వెళ్ళిపోతాయి ఊరికే. ఇక్కడ చూడండి, లోపల కొంచెం దూరంగా ఉంది. ఇవి కుండీలు నేను అన్నీ ఇప్పుడు ఎత్తి పెట్టా కదండి, వీడియో కూడా చేశాను. బస్తాలలో వేసేసాక మొత్తం అందులో అంతా ఆకుకూరలు వచ్చేసినాయి. ఇవి కోసి ఎవరికన్నా ఇచ్చిన అప్పటికప్పుడు ఇస్తేనే కానీ, లేకపోతే అది ఊరికనే వాడిపోతుంది. కోసిన 10 నిమిషాలు కూడా ఉండదు అసలు. మేము ఉండండి ఇక 1 మినిట్ వీడియోలు తప్పితే ఈ లాంగ్ వీడియోలు చూస్తాం చాలా కష్టం. అందుకే చెప్తున్నా నేను, వేరే కాదు. ఎందుకంటే 1 మినిట్ కూడా ఇంక ఉండంగా 1 మినిట్ కాదు, 1 సెకండ్ 2 సెకండ్స్ చూస్తారేమో. ఇక 1 మినిట్ కూడా చూస్తారో చూడరు జనాలు, అంత టైము దొరకట్లేదు. అంత బిజీ అయిపోతున్నారనమాట. ఇంతసేపు 10 నిమిషాలు 5 నిమిషాలు మన వీడియో నిలబడి కూర్చొని చూడాలంటే కష్టం. అందుకని మన వీడియోలు ఏమో 1 నిమిషం 2 నిమిషాలు చూస్తే అయ్యేది కాదు. కనీసం ఒక 4-5 నిమిషాలన్నా చూస్తేనే తప్పితే 1 నిమిషం 1 నిమిషం చూస్తే ఎంతమంది చూస్తే ఎంత కావాలి అసలు. ఇదిగోండి, ఇక్కడ గోంగూర ఎందుకు అసలు కాయలు వచ్చేసినాయి. నేను అసలు పెట్టలేదు సంవత్సరం గోంగూర. ఇది ఎప్పుడో 4 మొక్కలు ఆ ఊడ్చేసినప్పుడు కాయలు రాలి పడ్డాయో ఏమో, దీంట్లో కొన్ని వచ్చేసినాయి. ఇంకా కోసి మధ్యలో కోసేద్దాం. కోసేస్తే మళ్ళీ కొంచెం మంచిగా ఎగురు వస్తుంది, గుబురుగా మంచిగా వస్తే ఒక 2-3 చెట్లు ఉన్నా సరిపోతుందండి గోంగూర. ఇక ఇట్లా ఒక్కసారి ఎందుకు ఇట్లా ఎదిగిపోవటం, కాయలు రావటం గోంగూర కూడా. కొంచెం వస్తుంది. ఈవినింగ్ టైం అండి, అంత డ్రై అయిపోయినట్టే అయినాయి మొక్కలు. ఎండ అనిపించలేదు కానీ గాలి తోలుతుంది బాగా. పగలు కొంచెం సేపు ఎండ ఉంటుంది, సాయంత్రానికి ఏమో చల్లబడ్డట్టే ఉంటుంది. కానీ ఆ గాలికో ఏమో మొక్కలు బాగా వాడిపోతున్నాయి, తొందరగా తడి ఆరిపోతుంది అనమాట. ఎండ కన్నా కూడా గాలి వచ్చినప్పుడు బాగా డ్రై అయిపోతాయండి మొక్కలు. ఇది
గంగపాయల కూర ఆడాడ ఉన్నదిలే కానీ ఇంత ఫాస్ట్గా రావట్లేదండి. 1 వర్షం 2 వర్షాలు పడాలి గంగపాయల కూర రావాలంటే, బాగా రావాలంటే. ఇంతేనండి ఈరోజు హార్వెస్ట్. చూసారుగా ఏమేం కోసామో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.